అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. జలజల పారే సెలయేర్లు, ఎత్తైన జలపాతాలతో కలకలలాడుతూ ఉండే అడవిలో పక్షులు, జంతువులు సంతోషంగా జీవిస్తుండేవి. అదే అడవిలో రాము అనే పిచ్చుక, జానకి అనే తన భార్య పిచ్చుక, చింటూ, పింకీ అనే ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవారు. నాన్న పిచ్చుక పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. అలా ఆనందంగా సాగుతున్న వాళ్ళ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఒక భయంకరమైన తుఫాన్ రాక్షసుడు ఆ అడవిలో భయంకరమైన గాలి వానలు సృష్టించి అడవిని అల్లకల్లోలం చేస్తూ ఉండేవాడు. ఆ రాక్షస తుఫాన్ వలన అడవికి చాలా నష్టం జరిగేది. పక్షులకు ఆహారం దొరికేది కాదు. ఆకాశం నుండి ఆ రాక్షస తుఫాన్ భయంకరంగా నవ్వుతూ, అంటాడు. రాక్షస తుఫాన్ వలన చాలా వరకు పక్షులు, జంతువులు అడవిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. తుఫాన్ వలన పురుగులు చనిపోయి ఆహారం దొరకడం కష్టమైపోయింది. పిచ్చుక కుటుంబం ఆకలితో చాలా ఇబ్బంది పడుతుంది. దాచుకున్న కొద్దిపాటి గింజల్ని కొంచెం కొంచెంగా తింటూ కొంతవరకు ఆకలి తీర్చుకునేవారు. ఆ గింజలు కూడా కొద్ది రోజులకే సరిపోయేలా ఉన్నాయి. రాము పిచ్చుక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా, మాయా మామిడి చెట్టు యొక్క పండును సంపాదిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పిన స్నేహితుడి మాటలు గుర్తుకొస్తాయి. భార్య పిచ్చుకుని పిలిచి, జానకి, ఆ రాక్షస తుఫాన్ బారి నుండి మన కుటుంబం, ఈ అడవి బయటపడాలంటే మనకు సుదీర ప్రాంతంలో ఉన్న మాయా మామిడి చెట్టు పండును సంపాదించాలి. నేను అక్కడికి చేరుకుని ఆ పండు సంపాదించి తిరిగి వస్తా అంటాడు. అప్పుడు భార్య పిచ్చుక, మన దగ్గర ఉన్న కొద్దిపాటి గింజలు కూడా బాగా ఎండిపోయి ఉన్నాయి. పిల్లలు వాటిని తినలేక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆ మాయా చెట్టుని చేరుకొని ఆ పండు తీసుకుని క్షేమంగా రండి అని పంపిస్తుంది. అప్పుడు నాన్న పిచ్చుక తొందరగా వచ్చేస్తా అని పిల్లలకు సర్ది చెప్పి బయలుదేరతాడు. అని రాక్షసుడు అనుకుంటాడు. రాము ఇంటి నుండి బయలుదేరి ఎగురుకుంటూ మాయా మామిడి చెట్టు ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాడు. తుఫాన్ రాక్షసుడు మాయాశక్తితో పిచ్చుకకు ఊపిరి ఆడకుండా చేసేసరికి పిచ్చుక స్పృహ కోల్పోతుంది. అది చూసిన రక్షక అనే కాకి పిచ్చుకకు సహాయం చేస్తుంది. పిచ్చుకకు స్పృహ రాగానే శక్తిర కోసం పానీయాన్ని ఇస్తుంది. అప్పుడు రక్ష రాముతో, నేను ఒకప్పుడు ఈ అడవికి రక్షణగా ఉండేవాడిని. ఈ రాక్షస తుఫాన్ నా శక్తిని అంతా నాశనం చేసి అడవికి దూరం చేసింది అని అంటాడు. రాము జరిగిందంతా రక్షకి చెప్పి మాయా మామిడి చెట్టు చేరుకోవడానికి నాకు సాయం చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు రక్ష, నేను ఆ ప్రాంతానికి నిన్ను తీసుకువెళ్ళడానికి సహాయం చేస్తాను, కానీ ఆ పండును మాత్రం నువ్వు మాత్రమే సంపాదించాలి, ఇతరుల సాయంతో దాన్ని పొందలేరు అంటుంది. అప్పుడు రాక్షస తుఫాన్, రాము ఆందోళన చెందుతాడు. అప్పుడు రక్ష, భయపడకు రాము,
నేను ఆ రాక్షస తుఫాన్ నుండి నిన్ను రక్షిస్తాను. నువ్వు మామిడి చెట్టును చేరుకునే వరకు నీకు సహాయం చేస్తాను. రాము, అయితే మనం ఇప్పుడే బయలుదేరదాం అని ప్రయాణం మొదలు పెడతారు. అలా వారు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటి 3 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి మాయా మామిడి చెట్టు ఉండే ప్రాంతానికి చేరుకుంటారు. ఆ మాయా మామిడి చెట్టు పండ్లను చూడగానే పిచ్చుక ఎంతో సంతోషపడింది. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకు నమస్కరించి పండ్లు కోయబోయగానే షాక్ తగిలినట్టు వెనక్కి పరిగెత్తింది. ఆ సమయంలో రాలిన పండ్లను తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఏదో శక్తి ఆపుతూ ఉంటుంది. ఒక పండును పట్టుకోగానే సుడిగాలి పిచ్చుకును చుట్టేసి కింద పడేస్తుంది. అప్పుడు మామిడి చెట్టు, ఈ ఫలం పొందాలంటే అంత సులభం కాదు. నీ జీవనానికి అత్యవసరమైన రెక్కల్ని నీకు నువ్వుగా కోల్పోవాలి. రాము ఆలోచిస్తూ ఉంటాడు, రెక్కలు లేకపోతే నేను ఎలా ఎగరగలను అని. అలానే తన కుటుంబం కూడా గుర్తు చేసుకుంటాడు. తన కుటుంబ పరిస్థితిని తలుచుకుని తన కుటుంబం కంటే రెక్కలు ముఖ్యం కాదని రెక్కలు వదులుకోవడానికి సిద్ధపడతాడు. ఆ నిర్ణయానికి మెచ్చిన మాయా మామిడి చెట్టు మామిడి పండును ఇస్తుంది. ఆ పండును తీసుకుని చాలా సంతోషించి రాము తిరిగి బయలుదేరతాడు. ఇదంతా ఆకాశం నుండి గమనిస్తున్న రాక్షస తుఫాన్ కొంచెం దూరం ప్రయాణించగానే కాకి శరీరంలోకి ప్రయాణించి పిచ్చుకను గాయపరుస్తుంది. ఈ హఠాత్తు పరిణామానికి రాము పిచ్చుక ఆశ్చర్యపోతాడు. తన తండ్రి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న చింటూ పిచ్చుక ఇదంతా గమనిస్తుంది. అది గమనించి మామిడి పండును తీసుకుని మాయా రాక్షసుడి వలయంలోకి విసురుతుంది. ఆ రాక్షస తుఫాన్ అంతమైపోతాడు. పక్షులు తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తాయి. కాకి రాక్షస రూపం నుండి తన రూపంలోకి మారుతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, పట్టుదల, శ్రమించే కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చు.